ఏం జరుగుతుంది, లోపల ఎటువంటి కదలిక జరుగుతుంది, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి భావాలు వస్తున్నాయి, అలాగే పరిశీలిస్తుంటే, నిశ్చలంగా పరిశీలిస్తుంటే, అంటే ఆలోచనతో ఆలోచనని పరిశీలించడం కాదు, నిశ్శబ్దములోంచి జరుగుతున్న ఆలోచనని పరిశీలించడం. ఆలోచనతో ఆలోచన పరిశీలిస్తే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తుంది ఆలోచన. అలా కాదు, నిశ్శబ్దంలోంచి ఆలోచన పరిశీలిస్తే ఆ ఆలోచన యొక్క స్వరూపాన్ని అర్థమయ్యి ఆలోచన ఆగుతుంది. ఆలోచన ఆగితే దుఃఖం ఉందా, ఆలోచన ఆగితే భయం ఉందా, ఆలోచన ఆగితే కోపం ఉందా, ఆలోచన ఆగితే అసూయ ఉందా? సో ఆలోచన ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సారోస్ అండ్ ఆల్ ఫియర్స్ అండ్ ఆల్ జెలసీస్ అండ్ ఆల్ హేట్రేట్ అండ్ ఆల్ ఫియర్స్. సో అందుకని అది రూట్ కాజ్ కాబట్టి ఇది ఆగితే అది ఆగుతుంది. కాబట్టి మనం ఆ మూల వేరుని పట్టుకోకుండా మీదనున్నటువంటి చిగుర్లు కొమ్మలు ఆకుల్ని తెంపుతున్నాం అనమాట. ఎంతకాలం ఆ భయం వచ్చింది తెంపి, దుఃఖం వచ్చింది తెంపి, అంటే ఏదో తప్పికోల మార్గంలో పారిపోవడం. అది మళ్ళీ చిగురు పెట్టదా? మూలవేరు నరికేస్తే చెట్టు పడిపోదు. కాబట్టి మూలవేరు ఏంటి? ఆలోచన. సో అందుకని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, ప్రస్తుతంలో ఏ ఆలోచన ఉందో, ప్రస్తుతంలో ఏ బాధ ఉందో, ప్రస్తుతంలో ఏ భయం ఉందో దాంతో నిలవాలి, దాంతో ఉండాలి. దానిలో ఏం జరుగుతుంది, లోపల ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించాలి. ఈ గమనించడంలో జోక్యం ఉండకూడదు. ప్రశాంతంగా నిశ్శబ్దంలో చూడాలి. చూసినప్పుడు ఆ ఆలోచనకి ఆజ్యం పోయడం ఉండదు. ఆజ్యం అంటే అది ఇంకా మండడానికి కావాల్సిన చమురు పోయటం ఉండదు. ఎందుకంటే మీరు మళ్ళీ మాట్లాడితే ఆ దుఃఖం గురించి అదే చమురు, మీరు మాట్లాడకుండా ఉంటే ఏమి పోయినట్టు. కాబట్టి ఇద్దరున్నారు, మీరు ఒక మాట నేను ఒక మాట అంటే ప్రసంగం వెళ్తుంది. నేను సైలెంట్గా ఉన్నాను, నేనేం మాట్లాడటం లేదు, అప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడతారండి? 2 మాట్లాడతారు, 3 మాట్లాడతారు, కానీ నేను జవాబు చెప్పను, మీరు సైలెంట్ అయిపోతారు. అంటే సంభాషణ అనేది కొనసాగితేనే జరుగుతుంది. అంచేత నువ్వు ఊరుకో, అది ఊరుకుంటుంది. అంచేత మనం ప్రమేయం పెట్టుకున్నంతకాలం అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంచేత ఈ విషయంలో ఇటువంటి ఎరుకతో ప్రస్తుతంలో ఉండేటువంటి విషయాన్ని ఏది ఉందో దాన్ని చూడడం వల్ల స్వేచ్ఛ లభిస్తుంది.